అంగన్వాడీ కేంద్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోందన్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామంలో అంగన్వాడీ డే కేర్ కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి. 15 లక్షల నిధులతో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఉయ్యాలో ఉన్న పిల్లల నుంచి బడికి వెళ్లే పిల్లల కోసం డే కేర్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు సీతక్క. పిల్లల ఆలనా పాలన చూసుకునేందుకు 2 ఉద్యోగులను నియమించినట్టు చెప్పారు. విద్య వైద్యం అందరికీ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి సీతక్క. మరి కంటైనర్ అంగన్వాడీ సెంటర్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు 15 లక్షలతోటి పర్మనెంట్ బిల్డింగ్ కడతాం. మనకి ఇంకా మంచిగా ఉంటది. ఏదైనా పిల్లలు పెరిగినా లేదా గ్రామస్తులైనా ఇక్కడ అందరూ కూర్చోవడానికి అది ఉంటుంది. తర్వాత దాన్ని కూడా ఏది వేరే దానికి ఉపయోగించవచ్చు. కాబట్టి అంగన్వాడీ సెంటర్ ను మనం తొందరగా కట్టుకోవాలి. అట్లనే ఈ యొక్క క్రష్ సెంటర్ అనేది ఇప్పుడు నువ్వు కూలికి పోవాలి. కూలికి పోతే కుండగానే లేకుంటే మూరగాలి అన్నట్టు. మరి పుట్టిన పిల్లల్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఎవరో ఒకరు ఇంట్లో ఉండాలి. మరి పనికి పెట్టేవాళ్ళు ఇంట్లో ఉంటే ఎట్లా పోతుంది? కాబట్టి ఆలోచించి ఆ పిల్లల్ని ఉయ్యాల వేసే పిల్లలతో సహా అంగన్వాడీ బడికి పోయేంత వరకు 3 ఏళ్ల వరకు ఆ క్రష్ సెంటర్ లో పెడతాం. క్రష్ సెంటర్ అంటే ఒక అమ్మలాగా 2 ఉండరు, ఆయనను ఒక 2. వాళ్ళిద్దరు ఆ పిల్లల్ని ఆడియాలి, పాడియాలి, మంచిగా కళ్ళు లెక్క చూసుకోవాలి. మళ్ళీ మీరు పని వేసినాక మళ్ళీ సాయంత్రం మీ పిల్లల్ని తీసుకోవాలి. అందుకోసం అనేది ఇది ఇప్పుడు పెట్టాం. ఇది సిటీలలో ఉంటుంది. నౌకర్దారులు ఉంటారు కదా, ఆ లేడీస్ కూడా నౌకరు పెట్టారు. ఆడ ఇన్ని పైసలు కట్టి 5,000 10,000 సెంటర్ల పిల్లలు ఆడిస్తారు. పైసలు కట్టి పోతారు. వాళ్ళు ఆడిస్తారు, పాడిస్తారు, మళ్ళీ పడి వాళ్ళ నౌకరు వేయరాగానే మళ్ళీ పిల్లలు తీసుకొని పోతారు. అట్లా మీరు కూలి వేయరాగానే మీ పిల్లల్ని ఆడేయడానికి పాడేయడానికి మనం ఇక్కడ పెట్టినాం. అట్లా మన ములుగు నియోజకవర్గంలో దాదాపుగా 25 సెంటర్లు, పత్తిపల్లి కానీ అటు అబ్బాపురం ఇవన్నీ కూడా తొందరలోనే ఓపెన్ చేస్తాం. గర్భిణీ స్త్రీలు కూడా ఇప్పుడు అంగన్వాడీ సెంటర్కి వస్తాం. వాళ్ళు కింద కూర్చొని మరి అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే ఫీడింగ్ ఏదైతే ఉందో బలమైన ఆహారం తినాలంటే మరి గర్భిణీ స్త్రీ కింద కూర్చోవడం ఇబ్బంది. అందుకోసం వాళ్ళకు బల్లలు కూడా మనం ఇప్పుడు సరఫరా చేస్తాం. రోడ్డు శాంక్షన్ అయింది. దాదాపు చాలా రోజులకి శాంక్షన్ అయినా ఇల్లు రాకుండా రోడ్లు చేస్తే మళ్ళా ఇల్లు పోతాయనే ఉద్దేశంతో ఆగినాం. ఇప్పుడు ఇల్లు వేసి కూడా ఆ రోడ్డు వైండింగ్ లో ఎవరెవరైతే పోతున్నాయో వాళ్ళ ఇల్లు కూడా